ఏలూరు తంగెళ్లమూడి రాణినగర్ 47వ డివిజన్లో శ్రీ కోదండ రామాలయ పునఃప్రతిష్ఠ మహోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. 23వ తేదీ నుండి ప్రారంభమైన ఈ మహోత్సవాల్లో ప్రత్యేక పూజలు, హోమాలు ఘనంగా నిర్వహించారు. దీనిలో భాగంగా బుధవారం మృగశిర నక్షత్రయుక్త వృషభ లగ్నమందు సీతారామ లక్ష్మణ ఆంజనేయ సహిత గణపతి సాయి నాగబంధ ఆలయ శిఖర మరియు ధ్వజస్తంభ ప్రతిష్ఠ మహోత్సవం డిప్యూటీ మేయర్ వందనాల దుర్గాభవాని శ్రీనివాసరావు దంపతుల ఆధ్వర్యంలో అత్యంత భక్తి శ్రద్ధల నడుమ నిర్వహించారు. అలాగే కార్యక్రమంలో ఎమ్మెల్యే బడేటి చంటి మీనా దంపతులు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ నాయుడు సోము, పృథ్వీ, శారద మరియు స్థానిక పెద్దలు, అభివృద్ధి కమిటీ సభ్యులు అధిక సంఖ్యలో పాల్గొని భారీ అన్న సమారాధన కార్యక్రమాన్ని నిర్వహించారు. రామ 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 రామనే రాజమందిరం కల్లు కల్లు మని తిరిగే రామ సుందరం. రామ రామ రామనే రాజమందిరం కల్లు కల్లు మని తిరిగే రామ సుందరం. రాజమందిరం బాలరామ సుందరం. ముద్దు ముద్దు మాటలంట ముద్దు గారిపోతాడంట, ఆపలేని అల్లరంట, తేప తేప తీయనంట, బాలరాముడల్లరంట, వశిష్ఠునికి ఇష్టమంట. రామ 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 రామనే రాజమందిరం కల్లు కల్లు మని తిరిగే రామ సుందరం. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. మరి ఏలూరు తంగిలమూడి రాణినగర్ 47వ డివిజన్లో వేచి ఉన్న శ్రీ కోదండ రామాలయం పునర్నిర్మాణం చేయడం జరుగుతుంది. అలాగే మరి గత 100 సంవత్సరాల గల చరిత్ర గల గుడి ఇది. మరి ఆ పూర్వీక పెద్దలు మరి ఆ రోజున గుడి నిర్మించి ఆ గుడి శిథిలమవడంతో విగ్రహాలు కొద్దిగా ఇబ్బందిగా అవడంతో మా గ్రామ పెద్దలందరూ కలిసి, మహిళలందరూ కలిసి నిర్ణయించుకున్నాం గుడి నిర్మించాలని. దానికి మా ఎమ్మెల్యే గారు, గౌరవనీయులైన ఎమ్మెల్యే గారి ఆశీస్సులతో మరి నా నాయకులు కానీ, టీడీపీ నాయకులు కానీ, అలాగే గ్రామ పెద్దలు కానీ అందరూ సహకారాలతో ఈ గుడి నిర్మించడం జరిగింది. గుడి శంకుస్థాపన చేసిన కానించి కూడా నా ఎంటున్న మా సోమన్ని కానీ, అలాగే నా గ్రామ ప్రజలు కానీ, పెద్దలు కానీ, మరి అలాగే కుర్రవాళ్ళు కూడా
అసలు ఈ 3 రోజుల నుంచి అయితే విపరీతంగా కష్టపడ్డారు. మేము పూజలో కూర్చున్న ఈ కార్యక్రమం ఇంత దిగ్విజయంగా జరుగుతుందంటే మరి మా రాణినగర్ కుర్రవాళ్ళు చాలా కష్టపడ్డారు. వాళ్ళకి రుణపడి ఉంటామని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అలాగే ఈ గుడి ఇంత నిర్మాణంగా ఇంత స్పీడ్గా జరగడానికి ప్రోత్సహించిన పెద్దలందరికీ కూడా నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, ఆ రామయ్య ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అలాగే ఇక్కడ చరిత్ర గల గుడి రామయ్యని ఈ గుడికి వచ్చి దర్శనం చేసుకొని ఆయన మనసులో ఏదైనా కోరుకుంటే ఆ కోరిక తీరుద్దని మనస్ఫూర్తిగా ప్రజలందరూ నమ్ముకుంటున్నారు. దాన్ని బట్టే ఈ గుడి ఈ నిదర్శనం కూడా మరి ఇంత గమ్ముని ఇంత స్పీడ్గా ఈ గుడి అయ్యిందంటే, ఇంత కిలకలు ఆడుతుందంటే, ఇంత భక్తులు ఇంతమంది వస్తున్నారంటే అది నిదర్శనం అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇక్కడికి వచ్చిన భక్తులు కానీ భక్తులు చుట్టాలు కానీ చుట్టుపక్కల ఉన్న గ్రామస్తులకు కానీ ఆ రామయ్య ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. 47 డివిజన్లో శ్రీ రామాలయాన్ని పునర్నిర్మాణ కార్యక్రమాన్ని వందనాల శ్రీ గారి ఆధ్వర్యంలో మహోత్సవంగా జరుపుకున్నటువంటి కార్యక్రమానికి ఎమ్మెల్యే గారు మరియు టీడీపీ నాయకులందరూ వచ్చి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేసినందుకు ముందుగా వందనాల శ్రీ గారికి మరియు వారి కుటుంబ సభ్యులకి మరియు వాళ్ళ కమిటీ సభ్యులకి అందరికీ కూడా నా కృతజ్ఞతలు. ఈ కార్యక్రమం పిలిచిన చాలా గౌరవించి ఈ కార్యక్రమంలో నన్ను కూడా భాగస్వామ్యం చేయడం నాకు అదృష్టంగా భావిస్తున్నాను. కాబట్టి ఈ కార్యక్రమాన్ని ఇంత భుజాల మీద వేసుకొని ఎంతో నిబద్ధతగా పనిచేసినటువంటి వందనాల శ్రీని గారి భవానీ గారికి ముందుగా నా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇటువంటి కార్యక్రమాలు ఆయుర్వేదాలు ఇవ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. శ్రీమాత్రమ్మ అందరికీ నమస్కారం. నేను మీ ధనుష్ నమ్మూదిరి మాట్లాడుతున్నా. ఈ రోజు తంగలమూడి రాణినగర్ 47వ డివిజన్లో ఉన్నామండి. ఈ రోజు చాలా పరమ పవిత్రమైనటువంటి రోజు. గత 3 రోజులుగా స్వామివారికి సంబంధించినటువంటి విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమంలో పునస్కరించుకొని హోమ కార్యక్రమాల అనంతరం ఈ రోజు స్వామివారిని మూల విగ్రహాలని మూల విరాట్ని స్వామివారిని మండపరథంలో ప్రతిష్టాపన చేసి గర్భగుడిలో ప్రతిష్టాపన చేసి ధ్వజారోహణ కార్యక్రమం చేసి వేద పండితులచే కాలనీ వాసులచే మరి ఒక వినూత్నమైనటువంటి కార్యక్రమానికి ముందుండి నడిపిస్తున్నటువంటి మరి డిప్యూటీ మేయర్ అయినటువంటి శ్రీ వందనాల శ్రీనివాస్ గారి దంపతులు మరి దేదీప్యమానంగా అంగరంగ వైభవంగా జరుగుతున్న కన్నుల పండుగని ప్రతి ఒక్కరు కూడా తిలకించాలి. ఎందుకంటే రాముల వారి సాక్షాత్ నవమి తిథుల్లో ఇలాంటి కార్యక్రమం అంటే చాలా మందికి ఆశ్రమాంశ కాదు. ఒక కార్యక్రమం చేయాలన్నా ఆ కార్యక్రమాన్ని తలపెట్టాలన్నా ఒక సంకల్పం ఉండాలి. మరి వారు ఇంత ఘనంగా చేయడము వారి టీం సభ్యులు వాళ్ళ కాలనీ వాసులు సహకరించి కూడా ప్రతి ఒక్క కుటుంబం నుంచి కూడా ధన సహాయంతో వస్తు రూపంలో సహకరించి మరి ఈ యొక్క ఆలయ నిర్మాణం చేయడం చాలా అమోఘమైన విషయం. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వేద పండితులు చేసినటువంటి హోమ కార్యక్రమం మరి కాసేపట్లో కూడా హోమ కార్యక్రమాలు మొదలవుతాయి. అలాగే మండపాయన స్వామివారి ఉత్సవమూర్తులన్నీ కూడా సిద్ధమై ఉన్నారు. ఈ యొక్క యోగశాలలో ప్రతి ఒక్కరు కూడా మరి ఏలూరు డైనమిక్ ఎమ్మెల్యే గారి సారథ్యంలో మరి వారి కరములు వారి స్వహస్త్రాలతో చేసేటువంటి అమూల్యమైనటువంటి కార్యక్రమం అంగరంగ వైభవంగా జరుగుతున్నవి. ఈ కన్నుల పండుగ వైభవాన్ని ప్రతి కుటుంబం ప్రతి భక్తులు హిందూ ధర్మంలో ఉన్న ప్రతి భక్తులు వచ్చి ఈ యొక్క దేవాలయాన్ని దర్శించుకోవాలి. సాక్షాత్తు శ్రీరామచంద్ర సీతాదేవి లక్ష్మణస్వామి ఆంజనేయ కుటుంబ సతీ సమేతంగా ఆ కొలువు తీరిన ఆ దేవాలయంలో గర్భగుడిలో ఉన్నటువంటి దేవమూర్తులను దర్శించుకోవాలి. ఆ ధ్వజారోహణ కార్యక్రమం కూడా ముగినుంది. కాసేపట్లో హోమ కార్యక్రమం స్టార్ట్ చేయబోతున్నారు. కాబట్టి ప్రతి ఒక్కరు కుటుంబ సతీ సమేతంగా వచ్చి ఈ యొక్క కన్నులారా వీక్షించి ఈ యొక్క శ్రీరాముడి యొక్క అనుగ్రహాన్ని కటాక్షాలు పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. మరి రేపు 1వ తారీఖున 4వ నెలలో మరి జరగనున్నటువంటి అయ్యప్ప స్వామి స్వర్ణ దేవాలయోత్సవానికి మరి అక్కడ తంగళముడి మావయ్య గారి తోట ఉన్నటువంటి స్థల ప్రాంగణంలో భూమి పూజ కార్యక్రమానికి మరి అంగరంగ వైభవంగా జరుగుతుందండి. అది ఎమ్మెల్యే గారి సారథ్యంలో ఎమ్మెల్యే గారి జన్మలగ్నంలో మరి ఏలూరు మరి ఉన్నటువంటి ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ఈ యొక్క వైభోగం ప్రతి ఒక్కరు కూడా సీనియర్ నాయకులు కార్యకర్తలు అభిమానులు అయ్యప్ప స్వామి సేవకులు ప్రతి ఒక్కరు కూడా విచ్చేసి ఈ యొక్క కార్యక్రమాన్ని తంగెలమూడిలో ఉన్నటువంటి ఆ యొక్క స్వర్ణ దేవాలయ ఆ దేవాలయాన్ని ప్రతి ఒక్కరు కూడా తమ వంతు 5 రూపాయలు సహాయం చేసి ఆ దేవాలయ నిర్మాణం కొరకు ప్రతి ఒక్కరు పాల్పంచుకోవాలని మనస్ఫూర్తిగా అయ్యప్ప భక్తులందరూ వేడుకుంటున్నారు. స్వామి శరణం, స్వామేశ్వరం అయ్యప్ప.